నమస్కారం ఇది సంగతికి స్వాగతం వస్తువు ఒకటే రాష్ట్రానికో పన్ను ప్రాంతానికో ధర అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ మొదలు దుస్తులు గృహోపకరణాలు ఇలా అన్నింటా ఇదే వ్యత్యాసం అవే ధరల గందరగోళం వ్యాట్ నుంచి మొదలుపెట్టి రకరకాల ప్రాంతీయ పన్నుల బాదుడులు వీటన్నింటికీ ఒకటే విధానంలో పరిష్కారం లభిస్తే ఒకటే దేశం ఒకటే పన్ను ప్రవేశపెడితే ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రవేశపెట్టేందుకు కసరత్తు ముమ్మరం చేసింది అసలు ఇంతకీ జీఎస్టీ విధానం అంటే ఏంటి జీఎస్టీ పద్ధతితో పన్నుల విధానంలో వచ్చే మార్పులేంటి ప్రజలకు ప్రభుత్వానికి చేకూరే లాభమేంటి ఏకీకృత పన్నుల విధానం అమల్లో కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి It will embark on rationalization and simplification of the tax regime to make it non-adversarial and conducive to investment, enterprise and growth. My government will make every effort to introduce the GST while addressing the concerns of states. Reforms will be undertaken to enhance the ease of doing business. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాటల్లోని సారాంశం ఒకటే దేశాన్ని ప్రగతి బాట పట్టించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్ను సంస్కరణలు చేపట్టబోతుందని సుదీర్ఘ కాలంగా దేశంలో చర్చ జరుగుతున్న అమలుకు 4 అడుగుల దూరంలో నిలిచిన వస్తు సేవల పన్ను జీఎస్టీ ప్రతిపాదన అతి త్వరలోనే కార్యరూపం దాల్చనుందని జీఎస్టీ అమలుపై కేంద్రం పెద్దల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి జీఎస్టీతో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందనేది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయం బడ్జెట్ రూపకల్పనకు అభిప్రాయ సేకరణలో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సోమవారం సమావేశమైన ఆయన ఈ పన్నుల సంస్కరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు వస్తు సేవల పన్ను విధానం అమలుపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు వాస్తవానికి ప్రభుత్వ పెద్దలే కాదు జీఎస్టీ అమలు కోసం వ్యాపార దిగ్గజాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది అసోచామ్ ఫిక్కీ వంటి సంస్థలు సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ విధానం అమలు చేయాలని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి ఈ విధానం అమల్లోకి వస్తే వ్యాపార సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని తద్వారా ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని వాదిస్తున్నాయి అసలేమిటి జీఎస్టీ ఈ విధానం అమలు కోసం ఎందుకు అందరూ పట్టుబడుతున్నారు వీటన్నింటికీ కారణం ఒక్కటే అతి కీలకమైన పన్నుల సంస్కరణగా పేరొందిన జీఎస్టీతో అమల్లోకి వచ్చే ఒకే దేశం ఒకే పన్ను పద్ధతి పరోక్ష పన్నుల భారం నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుందన్న ఆశ అందుకే దాదాపు 140కి పైగా దేశాల్లో అమలవుతున్న వస్తు సేవా పన్ను విధానాన్ని భారత్లోనూ ప్రవేశపెట్టాలని ఎంతో మంది ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం భారత్లో పన్నుల విధానం అంతా పరోక్ష పద్ధతిలోనే సాగుతుంది కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వాణిజ్య పన్ను ఎక్సైజ్ సుంకం విలువ ఆధారిత పన్ను సేవా సుంకం స్థానిక పన్నులు ఇలా ఓ వస్తువు లేదా సేవపై రకరకాల పన్నులు పడుతున్నాయి ఫలితంగా వస్తువు ఒకటే అయినా ఒక్కో రాష్ట్రంలో పన్ను ఒక్కోలా ఉంటుంది ఈ పరిస్థితిని మార్చేందుకు ఉద్దేశించిందే జీఎస్టీ ఇలా అన్ని రకాల పన్నులు ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అంచనా ప్రస్తుతం ఉత్పత్తిదారుడు సరఫరాదారుడు విక్రేత కొనుగోలుదారుడు ఇలా వేర్వేరు స్థాయిల్లో పన్ను వసూలు విధానము జీఎస్టీతో మారనుంది మొత్తం పన్నును ఉత్పత్తి విక్రయం స్థాయిల్లో వసూలు చేయనున్నారు ఈ తరహా పన్ను వసూలుతో పారదర్శకత పెరిగి అవినీతిని అరికట్టేందుకు అవకాశముంది
వస్తు సేవా పన్ను విధానంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందన్నది ప్రభుత్వ వాదన. అయితే జీఎస్టీగా ఎంత శాతం పన్ను వసూలు చేయాలన్న అంశంపై ఎప్పటి నుంచో చర్చోపచర్చలు సాగుతున్నాయి. జీఎస్టీ 14 నుంచి 16% ఉండే అవకాశం ఉండగా దాదాపు అన్ని వస్తువులపై ప్రస్తుతం 20% వరకు ఉన్న పన్నుతో పోల్చుకుంటే ఇది తక్కువే. ఇలా జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోనున్నాయి. అయితే ఈ మొత్తం ఏ నిష్పత్తిలో విభజించాలన్న అంశంపైన కసరత్తు జరుగుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం కాస్త తగ్గి తద్వారా వస్తువుల ధరలు తగ్గుతాయన్నది వ్యాపార వర్గాల అంచనా. ఫలితంగా ఉత్పత్తి పెరిగి ఎగుమతులు జోరందుకునే అవకాశం ఉంది. ఈ పరిణామంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడడమే కాక వృద్ధి రేటు పుంజుకునేందుకు వీలుంది. మొత్తంగా చూస్తే జీఎస్టీ అమలుతో కేంద్రానికి ఏటా $15 బిలియన్ అదనపు ఆదాయం సమకూరనుందని అంచనా. దీనివల్ల లాభ నష్టాలు అంటే ఒక ప్రభుత్వానికి, అలాగే ఇండస్ట్రీ అండ్ ట్రేడ్కి, అలాగే సామాన్య ప్రజానీకానికి, ఈ మూడు చూసుకున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా ఇప్పటికి ఒక పన్ను విధానం మొత్తాన్ని సరళీకృతము, కేంద్రీకృతము చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4-5 డిపార్ట్మెంట్లు పన్ను విధాల మీద పనిచేస్తున్నాయి. సో ఇవన్నీ ఒకే తాటి కింద తీసుకొచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఒకటి తగ్గిపోవడానికి ఉంటుంది. 1954లో ఫ్రాన్స్ లో తొలిసారిగా అమలైన జీఎస్టీ విధానం మన దేశంలో 2000 సంవత్సరంలో చర్చకు వచ్చింది. నాటి వాజ్పేయి ప్రభుత్వం జీఎస్టీ విధానం రూపకల్పన, అమలుకు రంగం సిద్ధం చేసే బాధ్యతను అప్పగిస్తూ అప్పటి బెంగాల్ ఆర్థిక మంత్రి అసిన్ దాస్ గుప్తా నేతృత్వంలో సాధికారత సంఘం నియమించింది. తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ అమలుపై మరింత చొరవ చూపింది. 2006-7 బడ్జెట్ సందర్భంగా వస్తు సేవా పన్ను విధానం మరోమారు తెరపైకి వచ్చింది. నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే సేవ ఒకే పన్ను విధానం దేశీయంగానూ అమలు చేయాల్సి ఉందన్నారు. 2010 కల్లా జీఎస్టీ విధానం అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నిజానికి ఈ ప్రతిజ్ఞకి 2 దశాబ్దాల ముందే మరిన్ని వస్తువులు పన్ను పరిధిలోకి రావాలని రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులు చేసింది. అంతకుముందు 1978లో ఎల్కే ఝా కమిటీ చేసిన సూచనల ఆధారంగానే ప్రస్తుతం అమల్లో ఉన్న విలువ ఆధారిత పన్ను పద్ధతికి రూపకల్పన చేశారు. జీఎస్టీ విధానం ఎప్పుడో అమల్లోకి రావాల్సి ఉన్న 2007 తర్వాత అమ్మకపు పన్నులో రాష్ట్రాలకు రావాల్సిన వాటాల్ని కేంద్రం బిగపట్టడంతోనే అసలు వివాదం మొదలైంది. ప్రతిపాదిత జీఎస్టీపై ప్రతిష్టంభన ఏర్పడింది. అమ్మకపు పన్ను విషయంలోనే ఇంత ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్న కేంద్రం భవిష్యత్తులో జీఎస్టీ పైన అలాగే ప్రవర్తిస్తే తమ భవిష్యత్ ఏంటన్న రాష్ట్ర ప్రభుత్వాల ఆందోళనతో మొదటికే మోసం వచ్చింది. ఫలితం ఏ ఏటికా ఏడు కేంద్రం జీఎస్టీ తెస్తాం అనడం, రాష్ట్రాలు ససేమిరా అంటూ వ్యతిరేకించడం వంటి దృశ్యాలు అప్పట్లో కనిపించాయి. జీఎస్టీపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించడమే లక్ష్యంగా యూపీఏ 2 ప్రభుత్వం జాతీయ స్థాయి ఆర్థిక సాధికారత సంఘం వేసింది. 16 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శులున్న ఈ కమిటీకి అప్పటి బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ నేతృత్వం వహించారు. జీఎస్టీపై వేర్వేరు ఐరోపా దేశాల్లో అధ్యయనం చేసిన సాధికారత సంఘం ఏకీకృత పన్ను విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వానికి పచ్చజెండా ఊపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒప్పించలేకపోవడం, జీఎస్టీ అమలు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతెంత ఉండాలో తేల్చుకోలేకపోవడం, ఆఖరికి అసలు ఏ వస్తువుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలో ఓ స్పష్టత రాకపోవడం వంటి కారణాలతో ఏకీకృత పన్ను విధానం మాటలకే పరిమితమైంది. మోడీ ప్రభుత్వ చొరవతో జీఎస్టీ విధానం ప్రక్రియ ఊపందుకున్నట్లు కనిపిస్తున్న ఈ పద్ధతి అమలుపై అందరిలో ఎన్నో సందేహాలు. రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే తాము ఆర్థిక పరంగా బలహీనులమైపోతామేమో అన్న ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యక్తమవుతోంది. ఉదాహరణకు ఆక్ట్రాయ్ అనే స్థానిక పన్ను రూపేణా మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా గడిస్తున్న 13,000 కోట్ల రూపాయలు జీఎస్టీ అమల్లోకి వస్తే కోల్పోక తప్పదు. మిగిలిన వారిది ఇదే భయం. ద్వంద్వ వస్తు సేవా పన్ను విధానంతో రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతుందని కేంద్రం చెప్పుకొస్తున్న కొన్ని వెనుకబడ్డ రాష్ట్రాల ఖజానాలకు మాత్రం నష్టం తప్పదన్నది ఆర్థిక నిపుణుల అంచనా. అయితే అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయి కలుపుకుని ముందడుగు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ అన్యాయం జరగని రీతిలో జీఎస్టీ విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. విభిన్న రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్య వైషమ్యం లేకుండా అవి ఫ్రెండ్లీగా, ఇట్స్ ఎ కోఆపరేటివ్ ఫిస్కల్ ఫెడరలిజం అంటాం. కోఆపరేటివ్ ఫిస్కల్ ఫెడరలిజం
అంటే సహకరించుకుంటూ చేసుకునేటువంటిదే కానీ ఒక రకమైనటువంటి సర్దుబాటుతో వైషమ్యాలు లేకుండా ఇది ఆల్ట్రూయిస్ట్ కోఆపరేషన్ అంటాం, అందరికీ ఉపయోగపరమైనటువంటి సహకారమైనటువంటి విధానంతో, సహకార వ్యవస్థతో ఈ ముందుకు పోవాలనేటువంటి విధానాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నామని చెప్తారు. వస్తు సేవా పన్ను విషయంపై సామాన్యుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం అన్నింటికీ జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన తర్వాత అవసరం వచ్చిన ప్రతిసారి కొంచెం కొంచెం పన్నుభారం పెంచుకుంటూ పోతే పరిస్థితి ఏంటన్నది ఆందోళనకరాంశం. పార్లమెంటులో బిల్లు ఆధారంగా దేశంలో సగం రాష్ట్రాల సమ్మతితో జీఎస్టీ వస్తుంది కాబట్టి రాష్ట్రాలు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేసే వీలు ఉండదు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి యాక్చువల్గా ఎక్సైజ్ డ్యూటీ లేదు. సో వాళ్ళు రేపొద్దున మొత్తం కలిపి మీరు కట్టాలి అన్నప్పుడు వాళ్ళ మీద బర్డెన్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ కాంపిటేటివ్ అవడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. దానికి గవర్నమెంట్ అంత ముందర వాళ్ళకి రాయితీ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా కనుక వాళ్ళకి బెనిఫిట్ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎక్సైజ్ పరంగా ఇప్పుడు 18% అందరికీ వేశారు అనుకోండి, వాళ్ళకి 8% 10% వేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ ప్రైస్ బెనిఫిట్ కాంపిటేటివ్గా ఉండడానికి వాళ్ళకి ఒకటే మెయిన్గా నాకు ఆ ప్రాబ్లం కనపడుతుంది. ఇలా అభివృద్ధికి ఎన్నో అవకాశాలు, అమల్లో ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న జీఎస్టీ విధానం ప్రవేశపెట్టడం ఓ రకంగా కత్తిమీద సామే. జీఎస్టీ ద్వారా ప్రగతి సూచీలు పరుగులు పెట్టించడం ఎంత ముఖ్యమో ఈ పన్నుల విధానంతో ప్రజలపై భారం పడకుండా చూడడం అంతకన్నా ముఖ్యం. అంతకు మించి రాష్ట్రాలకు చెందాల్సిన వాటా పంపకాల్లో తేడా వస్తే సమాఖ్య స్ఫూర్తికే భంగం వాటిల్లే ప్రమాదముంది. అభివృద్ధి, సామాన్యుడి సంక్షేమాన్ని జోడెద్దులుగా పరిపాలనా బండిని ముందుకు నడుపుతున్న మోడీ ప్రభుత్వం దేశ తలరాతను మార్చే ఇంతటి కీలక సంస్కరణను ఎంత పకడ్బందీగా చేపడుతుందో వేచి చూడాలి. దేశ రాజధాని ఢిల్లీ నగరానికి శాపంగా మారాయి కరెంటు కోతలు. ఒకసారి విద్యుత్ లోటు, మరోసారి విద్యుత్ సరఫరా చేటు, ఇలా ఏదో ఒక అవరోధం ఏటా ఢిల్లీ వాసులను అంధకారంలో ఉంచుతోంది. గత 2 దశాబ్దాలు విపరీతంగా ఢిల్లీ జనాభా గణనీయంగా పెరిగింది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగానికి మెరుగులు దిద్దడంలో దశాబ్దన్నర కాలంగా అధికారం పీఠాన్ని ఏలిన కాంగ్రెస్ అలవిమాలిన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా గత 4 ఏళ్లుగా వెలుగులు పంచాల్సిన విద్యుత్ శక్తి రాజధాని వాసుల పాలిట శాపంగా మారింది. ఏటా విద్యుత్ రంగంలో నెలకొనే సంక్షోభం వివిధ రంగాలను తీవ్రంగా కుంగదీస్తోంది. 10 రోజుల క్రితం వచ్చిన పెను దుమారం రూపంలో విద్యుత్ కష్టాలు నగరవాసులను పలకరించాయి. కాంగ్రెస్ వైఫల్యాలను సమీక్షిస్తూ కేంద్రంలో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ముదురుతున్న వేసవి తాపానికి తోడు పెరుగుతున్న కరెంటు కోతలు ఢిల్లీ వాసులకు శాపంగా మారాయి. విద్యుత్ వెలుగుల కాంతిలో కళకళ్లాడాల్సిన రాజధాని కారు చీకట్లలో కొట్టుమిట్టాడుతోంది. వీధి దీపాలు మొదలుకుని వాణిజ్య సముదాయాల వరకు కరెంటు కష్టాలు తప్పనిసరయ్యాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు కరెంటు కోతలను సూచిస్తూ ప్రణాళికనే విడుదల చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. విద్యుత్ లోటును సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు విద్యుత్ ఆదా చేసే పనిలో పడ్డాయి. ఇలా రాజధానిలో అలముకున్న చీకట్లు దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ పెద్దలు వెలగబెట్టిన ప్రణాళికా రాహిత్య పాలనకు నిలువెత్తు నిదర్శనంగా సాక్షాత్కరిస్తున్నాయి. అసలు ఏటా ఢిల్లీని వెంటాడుతున్న ఈ కరెంటు కష్టాలకు కారణం ఎవరు? దశాబ్ద కాలానికి పైగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పెద్దల, లేక ఢిల్లీ కష్టాలను సమూలంగా నిర్మూలిస్తారని ప్రగల్భాలు పలికిన ఆమ్ ఆద్మీ శ్రేణుల? ప్రణాళిక రాహిత్యం, ముందుచూపులేమితో విద్యుత్ సమస్యను జటిలం చేసిన కాంగ్రెస్ ప్రధాన ముద్దాయి కాగా, నమ్మి అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల్ని సమస్యల సుడిగుండంలో వదిలేసి అధికారాన్ని వదులుకున్న కేజ్రీవాల్ ను సైతం నిందించకుండా ఉండలేం. అయితే ఇక్కడ విడ్డూరం ఏమిటంటే, దేశ రాజధానిని అంధకారంలో నిలిపిన తమ వైఫల్యాలను మరిచిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ శ్రేణులు సమస్యల పరిష్కారం దిశగా కనీస ఆలోచన చేయడం లేదు. పైపెచ్చు అధికారంలోకి వచ్చి పక్షం రోజులు నిండని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలయాపన చేయడం ఢిల్లీ వాసుల్లో అసహనానికి కారణమవుతోంది. ये हमारा तो रोज का काम हो गया. हमारे कम से कम 2 महीने से लाइट रोज 4 से 5 घंटे 10 घंटे रोज भाग रही है. रोज फॉल्ट होता है. रोज BSES में भी चले गए, कोई हमारा एक्शन नहीं ले रहा है. अब हम क्या करें? रात को बच्चे बीमार हो रहे हैं,
कुछ ना कुछ तो इलाज देखना पड़ेगा ना इसका। पानी नहीं है, लाइट आएगी तो पानी आएगा, पानी नहीं होती है 5-5-6 हजार का हर महीने बिल दे देते हैं, पर लाइट नहीं देते हैं। पहले 2 महीने में आता था, अब 1 महीने में आने लगा। बहुत परेशान हो गए हैं। जब क्या करें, मजबूरी में आके कुछ ना कुछ करना ही पड़ता है। लाइट की प्रॉब्लम इतनी हो गई है कि कोई भी रेस्पॉन्स यहाँ पे नहीं लिया जा रहा। इतने बड़े बड़े यहाँ के लोग नेता वगैरह हैं, लेकिन कोई भी हमारी तरफ से नहीं देख रहा। हमारे बच्चे सब वगैरह छोटे छोटे बच्चे हैं और बीमार पड़े हैं बच्चे, उनको मच्छर काट रहे हैं, उनको लाइट नहीं है यहाँ पर। रोजाना का यही होना हो गया यहाँ पर, 10-10, 12-12 घंटे लाइट जा रही है। बिल आ रही है, हर महीने बिल आ रही है। 2 महीने की जगह 1 महीने का बिल दे रहा है, लेकिन बिल इतना दे रहे हैं कि हमसे भरा भी नहीं जा रहा बिल। कमाइयाँ लोगों की है नहीं है। सर रात के 3 बज रहे हैं और डेली 3-4 हमें यहाँ बज जाते हैं। कब सोएंगे और कब हम काम पे जाएंगे? बच्चों को स्कूल भेजना होता है, या तो रोज 12 महीने का यही काम है। हर महीने बिल दे देते हैं। पहले 1800 रुपये का बिल आता था, अब तो 1800 रुपये महीने का बिल आता। इनका तो 24 घंटे यही काम है कि यहाँ पे बिजली आती ही नहीं है। रोज एक केबल हो गया, कम से कम 1.5 महीना हो गया, उसको सही नहीं हो रही, रोज फॉल्ट हो जाता है उस केबल के अंदर। बार बार लोग थक गए कहते कहते। अब ये बताओ हम कब सोएंगे और कब उठेंगे और कब काम करेंगे अपना? 1.5 దశాబ్దం పాటు ఢిల్లీ పీఠాన్ని ఏలిన హస్తం పార్టీ హస్తినవాసుల కరెంటు కష్టాలు తీర్చేందుకు చేసింది మాత్రం అరకొరే. పుష్కర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 మెగావాట్ల గ్రిడ్ ను మాత్రమే ఏర్పాటు చేసిందంటే విద్యుత్ అవసరాలను అంచనా వేయడంలో వారెంత ఘోరంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. 7 ప్రధాన సబ్స్టేషన్లు సహా విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న 7 లైన్లను పునరుద్ధరించాల్సి ఉన్న కాంగ్రెస్ మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా తాజా దుస్థితికి కారణమైంది. Large parts of Delhi are facing power breakdowns and power cuts. My ministry, my colleagues in the government are extremely concerned about it. We do not wish to politicize the problem. It is a problem of the people. But unfortunately, some leaders of the opposition party have tried to pin blame on the government for this problem. The state government is unable to accept that power because for the last decade or more, the Delhi government has not invested in transmission lines. They have not upgraded or modernized their infrastructure. And today the overload is not handled by the existing system for lack of adequate capacity. 10 రోజుల క్రితం రాజధానిలో చెలరేగిన పెను దుమారంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ అతలాకుతలమైంది. నగరంలో 220 కిలోవాట్ల విద్యుత్ ను సరఫరా చేసే 3 ప్రధాన లైన్లు పెనుగాలులకు తీవ్రంగా దెబ్బతినడంతో ఎక్కడికక్కడ చీకట్లు అలముకున్నాయి. అందుబాటులో ఉన్న లైన్లపైనే విద్యుత్ ను సరఫరా చేయాల్సి వస్తున్నందున సరఫరా లైన్లపై ఒత్తిడిని తగ్గించేందుకే విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. సరఫరా వ్యవస్థ పునరుద్ధరించేందుకు కనీసం 20 రోజులు పట్టే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో విద్యుత్ సంస్థలు తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత విద్యుత్ కోతలకు వినియోగానికి సరిపడా విద్యుత్ లేకపోవడము కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి తాపం పెరగడం, గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో విద్యుత్ వినియోగం తీవ్రంగా పెరిగింది. ప్రతిరోజు అందుబాటులో ఉండే 5152 మెగావాట్లను దాటి వినియోగం 400 మెగావాట్లు అదనంగా పెరిగినందున డిస్కంలు అవసరమైన మేర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. 2012 జూన్లో ఢిల్లీలో అత్యధికంగా 5642 మెగావాట్ల డిమాండున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తదనంతర అవసరాలకు తగ్గట్టుగా చేపట్టిన చర్యలేమీ లేవు. ఫలితంగా ఇప్పటికీ 5152 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఢిల్లీ అవసరాలకు అందుబాటులో ఉన్న పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో ప్రస్తుత సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. విద్యుత్ సంస్థల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన ఆయన విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థల్లో నెలకొన్న పరిస్థితిపై సమీక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానపరమైన లోపాలకు తోడు విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో అలసత్వం ప్రదర్శించడం 4 ఏళ్లుగా ఢిల్లీ ప్రజల్ని వేధిస్తున్న విద్యుత్ సమస్యకు కారణమైందని ఆరోపించారు.
ప్రస్తుతం నెలకొన్న సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు విద్యుత్ గ్రిడ్ కార్పొరేషన్లు ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఢిల్లీ వెలుపల నుంచి విద్యుత్ రాబట్టే వ్యవస్థ దెబ్బతిన్నందున కేంద్రం ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఢిల్లీ కేంద్రంగా ఉన్న బవానా విద్యుదుత్పత్తి కేంద్రంలో 400 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి చేపట్టింది. ఈ మేరకు బవానా విద్యుదుత్పత్తి కేంద్రానికి అవసరమైన గ్యాస్ ను సరఫరా చేసేందుకు ఎన్టీపీసీ అంగీకరించినట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వెల్లడించారు. ఇదంతా ఇలా ఉంటే కరెంటు కష్టాలు ఎప్పటికీ తీరుతాయా అని హస్తినవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.